హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఏ రామ్. ఈ పొద్దు మ్యాచ్ నెంబర్ 52 జీటీ వర్సెస్ ఆర్ఆర్. వీళ్ళిద్దరు ఏ టీం బాగుంది, ఏ టీం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పిచ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఎంత స్కోర్ కొడితే ఫస్ట్ టీం గెలుస్తుంది, అలాగే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఎన్ని మ్యాచెస్ గెలిచారు అనేటి ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ప్రీవియస్గా జరిగిన జీటీ 3 మ్యాచెస్ గెలిచొస్తుంది. అలాగే తర్వాత ఆర్ఆర్ 6 మ్యాచెస్ ఆడితే 6లో 4 మ్యాచ్లు ఓడిపోయి వస్తుంది. జస్ట్ 2 మాత్రమే గెలిచింది. ఫస్ట్ చాలా బాగా స్టార్ట్ చేసినారు. ఫస్ట్ అన్బ్యూటిఫుల్గా ఉన్నారు. ఫస్ట్ ఆడిన 4 మ్యాచ్లు గెలిచారు. దాని తర్వాత 6 మ్యాచెస్ ఆడితే జస్ట్ 2 మాత్రమే గెలిచారు. 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఇంతకుముందు ఆడిన ఢిల్లీతో ఆడిన మ్యాచ్ కూడా ఓడిపోయేస్తున్నారు. 225 రన్స్ కొట్టి కూడా ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. కానీ వీళ్ళ ఓపెనర్లు ఇద్దరు ఆ మ్యాచ్ ఫెయిల్ అయినారు. కానీ అన్ని రన్స్ కొట్టారు. పరాగ్ బాగా ఆడాడు ఆ మ్యాచ్, సెంచరీకి జస్ట్ మిస్ అయ్యాడు. అలాగే జురేల్ కూడా బాగా ఆడినాడు. అన్ని రన్స్ కొట్టి కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. బౌలింగ్ అయితే పర్లేదు, బాగానే వేసినారు. కానీ ఆ పొద్దు కొంచెం ఎక్స్పెన్సివ్గా వెళ్ళారు. ఆ పొద్దు కేఎల్ రాహుల్, నిశాంక వికెట్ పడకుండా ఆడడం వల్ల అలా మ్యాచ్ ఓడిపోయారు. దాని తర్వాత జీటీఐ కూడా పంజాబ్తో గెలిచి వస్తుంది. వాళ్ళు కూడా చాలా బాగా ఆడి లాస్ట్ బాల్ 6 కొట్టడం వల్ల గెలిచి వస్తారు. లాస్ట్ ఇంకొక బాల్ ఉండడం వల్ల 6 కొట్టి సుందర్ ఆ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. అలాగే సాయి సుదర్శన్ కూడా బాగా ఆడాడు. జస్ట్ ఆ టార్గెట్ 168 ఎంతనో. వాళ్ళు సుందర్ బాగా ఆడడం, అలాగనే ఓపెనింగ్లో సాయి సుదర్శన్ బాగా ఆడి ఈ మ్యాచ్ని లాస్ట్ ఓవర్ వరకు తీసుకొచ్చినారు పంజాబ్. మెయిన్గా రాజస్థాన్ రాయల్స్ అలాగే జీటీ, వీళ్ళిద్దరికి మెయిన్ వీళ్ళ బలము వీళ్ళ ఓపెనింగే. అది రాజస్థాన్ అయినా కానీ ఒకలా జీటీ అయినా వీళ్ళ బలం మొత్తం ఓపెనర్స్లోనే ఉంది. అటుపక్క సాయి సుదర్శన్, గిల్లు, బట్లరు, వీళ్ళ ముగ్గురు కానీ తొందరగా ఒకలా వికెట్స్ తీశారనుకో, మిడిల్ ఆర్డర్ అయితే అంత ఫామ్లో లేదు, కొలాప్స్ అయిపోతుంది మొత్తము. అంత పెద్దగా ఫామ్లో ఎవరు లేరు. సుందర్ అయితే మన మ్యాచ్ ఆడాడు అంతే. అలాగే రాహుల్ త్రిపాఠియా కానీ, తర్వాత రషీద్ ఖాన్ కానీ, తర్వాత తన పేరు షారుఖ్ ఖాన్ కానీ, వీళ్ళంత ఫామ్లో అయితే లేరు. దాని తర్వాత ఆర్ఆర్ చూసుకుంటే ఆర్ఆర్ కూడా సేమ్ అంతే. మెయిన్ వాళ్ళిద్దరు ఓపెనర్లు మాత్రమే, జైస్వాల్ తర్వాత వైభవ్ సూర్యవంశీ. వీళ్ళిద్దరూ మంచి స్టార్ట్ ఇస్తే మిగతా మిడ్ ఆటలు అంతో ఇంతో ఆడి జూరేల్ ఒక్కడే ఆడుతున్నాడు. పరాకు పోయిన మ్యాచ్ ఫామ్లోకి వచ్చాడు అంతే. తప్పక వీళ్ళ మిడ్ ఆర్డర్ కూడా అంత పెద్ద స్ట్రాంగ్ అయితే అనిపించడం లేదు. వీళ్ళకు మెయిన్ జటేజా చాలా మ్యాచెస్ నిలబడి ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి నాకాడి గెలిపించాడు. అలాగే వీళ్ళు కూడా టాప్ ఆర్డర్ మాత్రమే. మెయిన్ వీళ్ళిద్దరు టాప్ ఆర్డర్లో వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ వీళ్ళు మాత్రం ఫైర్ అయ్యారా మ్యాచ్ని 1 సైడ్ చేస్తారు కాబట్టి. అలాగే బౌలింగ్లో చూసుకుంటే ఓపెనింగ్ వాళ్ళకి ఇద్దరికి మెయిన్ ఓపెనింగ్ బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇటుపక్క చూస్తే జోఫ్రా ఆర్చర్ అలాగే ఆండ్రీ బర్గరు చాలా బాగా వేస్తున్నారు ఇద్దరు. జోఫ్రా ఆర్చర్ అయితే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ అందిస్తున్నారు, కానీ క్యాచెస్ మిస్ చేయడం వల్ల అట్లా జరుగుతుంది. పోయినసారి జురేల్ కూడా 2 క్యాచ్లు వదిలేశాడు. అలాగే ఫీల్డర్స్ కూడా క్యాచ్లు వదిలేస్తున్నారు. చాలా వరకు జోఫ్రా ఆర్చర్ క్రియేట్ చేస్తున్నాడు వికెట్స్, కానీ అది క్యాచెస్ లూజ్ చేసి మ్యాచెస్ అయిపోతాయి. క్యాచ్లు పట్టాలి, ఫీల్డింగ్ సరిగ్గా చేయాలి, లేకపోతే మ్యాచ్లు కోల్పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే తర్వాత అటుపక్క బౌలింగ్లో కూడా చూస్తే రబాడా, మహమ్మద్ సిరాజ్ ఒక ఎక్సలెంట్ బౌలింగ్. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఎక్సలెంట్గా వేస్తున్నారు ఇద్దరు. ఒకరు అదే లైన్ అండ్ లెంత్ పైన డిక్ చేసి ఒకలా స్కోర్ కొట్టించుకున్నా కానీ అదే లైన్ అండ్ లెంత్ ఆయన నమ్ముకున్న లైన్ అండ్ లెంత్ మాత్రమే వేసి వికెట్లు తీస్తున్నారు. స్కోర్ కొట్టించుకున్నా కానీ వికెట్లు అయితే అదే లెంత్లో వేసి వికెట్లు తీస్తున్నారు. అలాగే మహమ్మద్ సిరాజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎంత అగ్రెసివ్గా వేస్తాడో, ఎలా వేస్తాడో తెలుసు, మనం చూస్తూనే ఉన్నాము. వీళ్ళిద్దరూ చాలా వికెట్లు అందిస్తున్నారు పవర్ ప్లేలో. అపోజిట్ టీంలను పవర్ ప్లేలో మెయిన్ బ్యాట్స్మెన్లను అవుట్ చేస్తున్నారు. ఈ పొద్దు కూడా వీళ్ళు మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అంటే మెయిన్ వీళ్ళ బౌలర్స్ పైన ఎక్కువ ఉంటుంది. మెయిన్ వీళ్ళ బౌలర్స్, బ్యాటర్స్. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఓపెనర్లు ఇద్దరు, తర్వాత జీటీకి మెయిన్ ఓపెనర్లు ఇద్దరు, రాజస్థాన్కి ఓపెనర్లు ఇద్దరు. వీళ్ళ ఓపెనింగ్ మధ్యలోనే ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన 9 మ్యాచెస్ జరిగితే జీటీ 6 గెలిచింది, ఆర్ఆర్ జస్ట్ 3 మ్యాచెస్ గెలిచింది. అలాగే ఈ గ్రౌండ్లో చూసుకున్నా కానీ 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు జీటీ గెలిచింది, 1 మ్యాచ్ మాత్రమే ఆర్ఆర్ గెలిచింది. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నా కానీ జీటీ 3 గెలిచింది, ఆర్ఆర్ జస్ట్ 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. వీళ్ళిద్దరి మధ్యలో చూసుకుంటే ఎక్కువ
విన్నింగ్ పర్సెంట్ కానీ, ఎక్కువ యావరేజ్ కానీ అన్ని విధాలుగా చూసుకుంటే జీటీకే ఎక్కువ ఉంది. కానీ ఏ పొద్దు ఎవరు ఆడతారో చెప్పలేం కదా. అలాగే దాని తర్వాత ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 190+ స్కోర్ అయితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యావరేజ్ స్కోర్ వచ్చి 190. ఇంకా అంతకుమించి వీళ్ళ ఎలా ఉంటుందో చూడాలి. అంతకన్నా ఎక్కువ కొడితే ఒకలా గెలిచే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ గ్రౌండ్లో అయితే యావరేజ్ స్కోర్ 190. తర్వాత ఈ గ్రౌండ్లో ఇంతవరకు చేజ్ చేసిన మ్యాచెస్ 54% గెలిచారు. చేజ్ చేసిన వాళ్ళే 54% మ్యాచ్లు గెలిచారు ఈ గ్రౌండ్లో. అలాగే వీళ్ళిద్దరి మధ్యలో టాస్ ఎవరు గెలిచినా కానీ ఖచ్చితంగా చేజింగ్కే పోతారు. దాంట్లో ఏ డౌట్ లేదు. అందులో నైట్ గేమ్ కాబట్టి D1 వస్తుంది కాబట్టి ఏ డౌట్ లేకుండా ఖచ్చితంగా ఫీల్డింగే తీసుకుంటారు. అలాగే ఈ మ్యాచ్లో జరిగే మ్యాచ్అప్స్ ఏవేవి అంటే బాగున్నాయంటే సిరాజ్, రబడా, ఇటుపక్క వైభవ్ సూర్యవంశీ, తర్వాత జైస్వాల్ చాలా బాగుంటాయి ఈ మ్యాచ్అప్స్. వాళ్ళకి వీళ్ళు ఎలా ఆడుకుంటూ చూసాము. ఇద్దరు బ్యాట్స్మెన్లు చూసారేటోళ్ళు కాదు. ఇద్దరు బ్యాట్స్మెన్లు ఫస్ట్ బాల్ నుంచే సిక్స్ హిట్ చేసే బ్యాటర్లు ఇద్దరు. వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడుతున్నాడో మనం చూస్తున్నాము. ఏ బౌలర్ని కేర్ చేయడం లేదు. రబడాన్ కానీ, తర్వాత సిరాజ్ని అయినా సరే, తర్వాత సెమీని అయినా సరే, తర్వాత ప్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా ఇలాంటి వాళ్ళకి అందరికీ సిక్స్లు కొడుతూ ఉన్నాడు. మనం చూసాడు భువనేష్ కుమార్ అట్లాంటి పెద్ద పెద్ద బౌలర్కే కొట్టాడు, సిక్స్లు కొడుతున్నాడు. తను ఎలా ఆడుతున్నాడు చూస్తున్నారు కదా. జస్ట్ 10 innings-లోనే 400 runs కొట్టున్నాడు. 37 6-లు తనే ఫస్ట్ ఉన్నాడు. తనైతే బ్యాటింగ్ అయితే అమేజింగ్గా ఆడుతున్నాడు. 6 హిట్టింగ్ చాలా ఎక్కువగా ఉంది తనది. తను ఎలా అవుట్ చేస్తానికి ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి మళ్ళీ. అలాగే ఇటుపక్క వీళ్ళది మ్యాచ్అప్స్ అలాగే రవీంద్ర జడేజా, అటుపక్క బట్లరు, ఈ కూడా బాగుంటుంది. ఈ రెండు చూసానికి బట్లర్ స్పిన్ చాలా బాగా ఆడతాడు. అలాగే జడేజా, బట్లరు, రవి బిష్ణోయ్, బట్లరు ఇది కూడా బాగుంటుంది కాంబినేషను. దాని తర్వాత జీటీ ఓపెనర్స్కి ఆండ్రీ బర్గరు, జోఫ్రా ఆర్చరు ఇది కూడా బాగుంటుంది. సాయి సుదర్శన్ మధ్యన అలాగే జోఫ్రా ఆర్చరు, తర్వాత ఆండ్రీ బర్గరు, గిల్లు ఈ కాంబినేషన్ కూడా బాగుంటాయి చూసానికి మ్యాచ్అప్స్. అలాగే రషీద్ ఖాన్ వర్సెస్ జురైలు, పరాక్ ఇది కూడా బాగుంటుంది. వీళ్ళిద్దరు స్పిన్కు వీళ్ళిద్దరు బ్యాటింగ్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్కు ఈ మ్యాచ్అప్స్ కూడా బాగుంటాయి. పరాక్ రవి బిష్ణోయ్కి 4 overs కంప్లీట్ చేయాలి. 4 overs జస్ట్ ఒక 2 overs అట్లా ఇచ్చేసి ఒక స్కోర్ కొట్టించుకున్నా డ్రాప్ చేసేస్తున్నాడు. తను స్కోర్ కొట్టించుకున్నా కానీ వికెట్లు తీసే బౌలర్ తను. ఈ సీజన్లో హైయెస్ట్ స్పిన్నర్లలో వికెట్స్లో ఉండేది తను మాత్రమే. తను ఒక 6-4 కొట్టించుకున్నా కానీ తను వికెట్లు తీస్తాడు. అలాగే రవీంద్ర జడేజా కూడా ఫుల్ కోట ఓవర్స్ కంప్లీట్ చేయడం లేదు. తను కూడా జస్ట్ 2 overs అట్లా వేస్తున్నారు. పరాగ్ కొంచెం చూసుకొని నమ్మకం పెట్టుకొని వేపిస్తే వాళ్ళిద్దరు చాలా బాగా వేయగలుగుతారని నా నమ్మకము. వాళ్ళిద్దరు ఎలాంటి బౌలర్లో మనకు తెలుసు. అలాగే జీటీ పక్క అయితే జోసన్ హోల్డర్ వచ్చినప్పటి నుంచి అసలు జీటీ అన్బీటబుల్గా కనిపిస్తుంది. కొత్త లెవెల్ వేరేలాగా కనిపిస్తుంది. బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ ఎవ్రీథింగ్ అన్ని దాంట్లలో మాత్రం ఎఫర్ట్స్ అయితే భయంకరంగా పెట్టేస్తున్నాడు. తను ఎంత ఎఫర్ట్స్గా మించి తన ఎఫర్ట్స్ అంతా పెట్టేస్తున్నాడు. పోయిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జస్ట్ 4 overs 24 runs ఇచ్చి 4 wickets ఏమో తీశాడు తను. అసలు ఎంత బాగా వేస్తాడు. బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ A to Z మొత్తం అన్నీ ఒక లెవెల్గా ఆడుతున్నాడు. తనైతే చాలా బాగా ఆడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య నాకు తెలిసి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనుకుంటానంటే, నాకు అనిపించే ప్రకారం నాకు కొంచెం ఎజ్జుగా నేనైతే ఆర్ఆర్ గెలుస్తుంది ఈ మ్యాచ్ అనుకుంటున్నాను. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు వీడియోని చూసారంటే ఒక లైక్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ఫస్ట్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ.